మాట్లాడతారు. ఇంట్లో మహిళల్ని ఉద్ధరించడం చేత కాదు. ఇంట్లో సొంత కోడలు ఆయన మీద బయటకు వచ్చి ఆయన మీద ఆయన బిడ్డ మీద కేసు పెడితే ఈయన వచ్చి నీతులు చెప్తారు. అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళ నాయకుడు ఆడవాళ్ళ పట్ల చేస్తున్న అరాచకాలు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల చేస్తున్న దిగజారిన తనము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మరి వాళ్ళకి ఆడవాళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఆ రోజున తల మీద చేతులు పెట్టి ముద్దుల యాత్ర చేస్తూ మీరందరూ అక్క చెల్లెమ్మలను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి అంటే ఆయన పార్టీలో మాజీ మంత్రులని స్పందించట్లేదా, లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఈయనేమో నిజంగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మంత్రి పదవి ఎలా సంపాదించాడండి జోగి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ విమర్శిస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జోగి రమేష్ గారు ఈ రోజున మరి మీ కోడలు గారు బయటికి వచ్చి కేసు పెట్టి నా భర్త ఇలా చేశారు, మా మామగారు ఇలా చేశారు, గోవా తీసుకెళ్ళి ఆడపిల్లని ఇష్టానుసారంగా గోవా తీసుకెళ్ళి చంపబోతారా? మేడపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తారా? పైగా ఆ పిల్ల ఆడబిడ్డ ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోవడానికి లేకుండా ఆ బిడ్డ పడుకుంటే దిండు పెట్టి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది కదా, ఎవరైతే నీ కూతురు ఉంది కదా, నీ కూతురు విషయంలో కూడా వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఇలా చేస్తే నిజంగా నీకు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది? ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్ల కాదా? అంటే నువ్వు జనాల దగ్గర మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బులు సరిపోవన్నట్టుగా, మద్యం దగ్గర దాచుకున్న సొమ్ము సరిపోవన్నట్టుగా నువ్వు ఇంకా ఎంత నీచానికి రోజుకి ఎంత దిగజారిపోతున్నావంటే ఎంతోమంది తాలిబొట్లు తెంచావు. ఈ రోజున మేము మాట్లాడట్లా, ఇది నీ సొంత కుటుంబ విషయం అయినా కూడా మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నామంటే నువ్వు ఒక రాజకీయ నేతవి. నీ సొంత కోడలికి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజున మహిళలందరము కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే మీరు గత పార్టీలో చేసిన అఘాయిత్యాలు దారుణాలు సరిపోవన్నట్టు ఏమి చేసినా ఇంకా జనాలు మిమ్మల్నే నమ్ముతారన్నట్టుగా మీరు విచ్చలవిడిగా ఆడవాళ్ళకు అన్యాయం చేస్తూ ఉంటే చూస్తా తెలుగుదేశం పార్టీ మహిళలం అయితే మేము చూస్తా ఊరుకోము. నిజంగా ఆ ఆడపిల్ల ఎంత క్షోభకు గురైతే ఈ రోజున వచ్చి నా భర్త నన్ను ఇలా హింసించాడు, నా అత్తమామలు నన్ను ఇలా హింసించారని ఇంతమంది మీద బయటికి వచ్చి ఈ మొదటి రోజు నుంచి ఏం జరిగిందో చెప్తూ ఆ పిల్ల ఎంత బాధపడితే ఆ బాధను వ్యక్తపరుస్తూ కేసు పెట్టుంటుందండి. కనీసం దీని గురించి రోజున చీరలు దోపుకుంటూ వచ్చి ఇష్టానుసారంగా నోరు ఎట్టు వస్తే అటు మాట్లాడే ఆర్కే రోజా గారు ఏమైపోయారు? మరి మహిళా నేతని అసలు మహిళలకి అన్యాయం జరిగితే నేను ముందుంటానన్న శ్యామల గారు ఏమైపోయారు? ఈ ఆర్టిస్టులందరూ ఏమైపోయారండి? ఇప్పుడు ఈ ఆర్టిస్టులందరికీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళు బయటికి రారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకు పెడతారు? గంజాయి మొక్క కోసం పెడతారు, ఎవరో చనిపోతే పెడతారు, మర్డర్లు రేపులు చేస్తే పెడతారు. అంటే నిజంగా వాళ్ళ పార్టీ నేత తప్పు జరిగింది అని చెప్పి పిలిచి ప్రశ్నించి పిలిచి అడిగి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదా? లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని శిక్షించే ఇది లేదా? మరి ఎందుకు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు? పైగా ఆ పరదాల నాయకుడు మాట్లాడతాడు, ఆడవాళ్ళ హక్కుల కోసం మేము పోరాడతాము, ఆడవాళ్ళకి అండగా మేము నిలబడతాము అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున జోగి రమేష్ గారు చేసిన అఘాయిత్యానికి ఆ ఆడబిడ్డ పడిన బాధకి ఎవరు సమాధానం చెప్తారండి? తక్షణమే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. వైసీపీ నాయకులు, వైసీపీ మహిళలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఆడబిడ్డకి ఎక్కడో జరిగితే మీ మంత్రిని మీరు వెనకేసుకొని వస్తారా? ఆ ఆడబిడ్డ బాధ మీకు కనిపించదా? ఈ రోజున గత సంవత్సర కాలంగా ఆ బిడ్డ ఒక టూర్ తీసుకెళ్ళి మీరు చంపబోతా ఉంటే బయటికి తీసుకెళ్ళి క్షణక్షణం తల్లిదండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా తల్లిదండ్రులకి చెప్పుకుంటే నువ్వు శవమై తేల్తావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ కొడుకులు, వీళ్ళ పుత్రరత్నాలు రేపటి రోజున రాబోయే నాయకులుగా మళ్ళీ వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు వైసీపీ నేతలు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు పట్టిన దరిద్రం సరిపోదన్నట్టు గత 5 ఏళ్లలో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తల మీద రుద్దడానికి చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు
ఏం చేద్దామని చూస్తున్నారు? నిజంగా ఎంత బాధాకరంగా ఉంది అనంటే, తన కుటుంబ సభ్యురాలైన షర్మిల గారి గురించి పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడితే, ఆవిడ కట్టుకున్న చీర గురించి వాళ్ళ నాయకులు మాట్లాడితే, ఆవిడ పుట్టుక గురించి వాళ్ళ నాయకులు మాట్లాడితే, కనీసం అరే నా తండ్రిని అవమానిస్తున్నారు, నా తల్లిని అవమానిస్తున్నారు అని చెప్పి నువ్వు బయటికి వచ్చి నువ్వు మాట్లాడలేదు. కనీసం నీ పార్టీ నేతలని నువ్వు అడగలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నీ పార్టీలో ఉన్న రౌడీ నాయకులు, గొడ్డల పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో మహిళలని, స్త్రీలని అలా అగౌరవపరుస్తూ ఈ రోజున ఒక స్త్రీ బయటికి రావాలంటే నిజంగా ఎంత భయభ్రాంతులకు గురి చేశారండి గత 5 ఏళ్లలో కూడా మీరు. ఇంకా ఎన్ని చేస్తారో మాట్లాడితే ఆయన హారతి కర్పూరం వెలిగించుకుంటారు అరిచేతిలో. హారతి కర్పూరం వెలిగించుకొని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేనికండి ఆ ప్రమాణాలు? ఆ ప్రమాణాలు చేసి నువ్వు అబద్ధపు అసత్యపు ప్రచారాలు చేయటం వల్ల కదా ఈ రోజున నీ ఇంటి బిడ్డ నిజంగా సొంత కూతురులాగా చూసుకోవాల్సిన నీకు నిజంగా ఎంత డబ్బు కరువు పట్టుకుంది అనంటే, మద్యం మీద నువ్వు అంత సొమ్ము సంపాదించి కూడా వరకట్న వేధింపులు చేస్తూ ఇంకా 5 కోట్లు కావాలి, ఇంకా అలా కోట్లు దోచుకుంటూ ఇంకా ఎంత నీచానికి ఒడిగడతారనేది మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్క వైసీపీ లీడర్ ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి. మరి ఆ బిడ్డకి మీ మంత్రి చేసిన అన్యాయానికి మీరు ఏం న్యాయం